హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు క్యాండిల్ వెలిగించే ముందు ఒకసారి మనసును ప్రశాంతంగా ఉంచుకుందామమ్మ. ఈశ్వర, ఈరోజు ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ను ఒక ఈ వెలుగు ప్రతిబింబంలా స్వీకరిస్తున్నాను తండ్రి. నేను నా వ్యూయర్స్ జీవితంలో ప్రస్తుతం అర్థం కావాల్సిన భావాలు, దాచిన సందేహాలు, అలాగే ఇంకా లోపల నడుస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా చూపించాలి. అది చూడగల ప్రశాంతతను నాకు ఇవ్వండి తండ్రి. వారి గురించి, వారి పర్సన్ గురించి నేను ఊహించేది కాదు. వాళ్ళు తమ జీవితంలో గమనించాల్సిన విషయాలు ఏమిటో అవి మాత్రమే కనిపించనివ్వండి నాకు ఈ రీడింగ్ ద్వారా. ఈ మైనం కరుగుతున్నట్టు గందరగోళం కరిగిపోవాలి. ఈ జ్యోతి వెలుగుతున్నట్టు అవగాహన వెలగాలి తండ్రి. నా వ్యూవర్స్ వెతుకుతున్నది భయం కాదు, వారు వెతుకుతున్నది స్పష్టత. ఇక్కడ మేము కోరుకునేది నియంత్రణ కాదు తండ్రి. మేము కోరేది నిజాయితీగా వారి హృదయాన్ని చూడగల ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈ రీడింగ్ ద్వారా వ్యూవర్స్ యొక్క హృదయంలో ఏం జరుగుతుంది అనేది, ఈ రీడింగ్ ద్వారా మాకు అవగాహన, సందేశం మాత్రమే కనిపించనివ్వండి. ఇప్పుడు క్యాండిల్ వెలిగిద్దామమ్మా. వ్యూవర్స్ అందరూ ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. టారో అయినా, క్యాండిల్ వ్యాక్స్ అయినా 2 డిఫరెంట్ పవర్ఫుల్ రీడింగ్స్ అమ్మ. చాలా పవర్ఫుల్. వాటి పని వేరిక్కడ. టారో ప్రశ్న అడిగిస్తుంది. మనం అడిగే ప్రశ్నలకి టారో ద్వారా ఆన్సర్ వస్తుంది. క్యాండిల్ వ్యాక్స్ ఏంటంటే నువ్వేం చూస్తున్నావు అని ఆహ్వానిస్తుంది. అంటే ఇక్కడ నువ్వేం చూస్తున్నావు అంటే అది నేను. నాకేం కనిపిస్తుంది అంటే ఇక్కడ వ్యాక్స్ కనిపించే ఆకారం ఒక సమాధానం కాదు. ఇది ఒక అర్థము. అవతల వారి అవతల ఏం జరుగుతున్నది అనేది ఒక అర్థంలాగా నాకు ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా చూపిస్తారు. టారో అనేది ఒక క్వశ్చన్స్ ద్వారా ఆన్సర్ వస్తుంది. మనం అడిగే క్వశ్చన్ విధానానికి స్పష్టతగా ఆన్సర్ వస్తుంది. ఏదైతే క్వశ్చన్ అడుగుతామో దానికి. ఇదేంటంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా చూపించేస్తారు క్యాండిల్ వ్యాక్స్. అది అనమాట. సో ఇది కాబట్టి ఈరోజు మనం నిర్ణయాలు కాదు, ప్రతిబింబాలు చూస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ వ్యాక్స్లో ఏ సింబల్స్ వస్తాయో చూద్దాం క్లియర్లీ. సో ఫస్ట్ మీరు గమనించండి, ఏ ఆకారాలు వస్తున్నాయో గమనించండి. వలయం అయితే పూర్తి కాని చక్రము లేదా క్లోజర్ గురించి ఆలోచన అని అర్థం అమ్మ. వలయాలు వస్తూ ఉంటే, హృదయం లాంటి ఆకారాలు అయితే భావోద్వేగ దృష్టి, కనెక్షన్ గురించి ప్రశ్న అనమాట. ఓకే, 2 దారులు అయితే నిర్ణయం, డైరెక్షన్ గురించి యూనివర్స్ కన్వే చేస్తున్నట్టు. పువ్వులా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి, కొత్త దృష్టి లేదా సాఫ్ట్ ఎనర్జీ అనమాట. ఓకే, అసమానంగా అంటే చల్లా చెదురవుతూ వస్తూ ఉంటాయి. అంటే మనసులో ఇంకా సెటిల్ కాలేని భావాలు. ఓకే, మళ్ళీ మళ్ళీ మీకు కొన్ని నెంబర్లు గుర్తుకు వస్తూ ఉంటాయి, అది కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఇది వారి ఏజ్ కానీ, వారి డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీకంటూ స్పెషల్ డేట్స్ ఆ విధంగా తీసుకోవాలి. ఓకే, ఆ నెంబర్స్ మీకు ఏ జ్ఞాపకము, సమయము, సంఘటన లేదా దశ గుర్తు చేస్తుందో అక్కడే రిఫ్లెక్షన్ మొదలవుతుంది అనేది. అంటే ఆ సిచ్యువేషన్ మీకు యూనివర్స్ దీని నుంచి గుర్తు చేస్తున్నారు. ఓకే, నేను నెంబర్స్ చెప్పంగానే మీకు ఏదైతే గుర్తొస్తుందో అది మీకు యూనివర్స్ చెప్తున్నారు సాక్షాత్ స్పెషల్‌గా. ఓకే, ఓకే. ఈరోజు ఈ ఆకారాల్లో నేను ఏం చూస్తున్నాను, అది మీ కథ గురించి ఏం చెప్తుంది? నేను ఎగ్జాక్ట్‌లీ నేనంటే నేను కాదు, యూనివర్స్ నాకేం చూపిస్తున్నారు అనేది నేను మీకు చెప్తాను. ఓకే, వ్యూవర్స్ అందరూ ఇప్పుడు నేను క్యాండిలింగ్ చేస్తానమ్మా. సో అందరూ కూడా చాలా కాన్సంట్రేటెడ్‌గా క్లియర్‌లీ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఓం నమ శివాయ. ఈశ్వర, ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీ ఆశీర్వాదాన్ని మా రీడింగ్కి ప్రసాదించండి తండ్రి. క్యాండిల్ ఇప్పుడు నెమ్మదిగా కరుగుతుందమ్మా. కరగడం స్టార్ట్ అవుతుంది. జ్యోతి తన పని స్టార్ట్ చేసింది. జ్యోతి
ఈ వెలుతురు. ఇక్కడ వాటర్‌లో పడేది ఏదైతే ఉందో అది మైనం కాదు. అది ఒక ప్రశ్న అన్నమాట. ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న నువ్వు ఎందుకు ఈ వీడియో దగ్గర ఆగిపోయావు అన్న ప్రశ్న నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఎందుకు ఈరోజు నీ మనసు ఒక్కసారి చూద్దాము ఈ రీడింగ్‌ని అని అనిపించింది అనేది నాకిక్కడ చూపిస్తున్నారు. కొన్నిసార్లు మనం ఏంటంటే సమాధానం కోసం రాము. మనలో ఇప్పటికీ తెలిసిన విషయాన్ని ఒప్పుకునే ధైర్యం కోసం వస్తామనమాట. ఈరోజు క్యాండిల్ వ్యాక్స్‌లో ఏమి కనిపించిందో కంటే, నువ్వు అందులో ఏమి గుర్తించావో అదే ముఖ్యమైనది ఇక్కడ. అదే ముఖ్యమైనది. ఎందుకంటే కొందరికి ఒకే ఆకారం కనిపిస్తుంది. కానీ అర్థాలు వేరు వేరు ఉంటాయి. ఒకరికి అదే ఆకారం అది ప్రేమను సూచిస్తుంది. ఇంకొకరికి నిరీక్షణను సూచిస్తుంది. ఒకరికి అది ముగింపును సూచిస్తుంది. ఒకరికి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈరోజు నా ద్వారా యూనివర్స్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నారు. నువ్వు ఈరోజు ఈ రీడింగ్ మొత్తం వినేటప్పుడు ఒక వ్యక్తి ముఖం గుర్తొస్తే ఆ వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించకు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించకు. ఆ వ్యక్తి వల్ల నీలో మారిన భాగాన్ని, నీలో జరిగిన మార్పుల్ని కూడా గుర్తుపెట్టుకో, చూడు అని చెప్తున్నారు. చీమ వచ్చేసిందమ్మా. ఇక్కడ ఈరోజు ఎనర్జీలో నాకు కనిపిస్తున్న విషయము ఇక్కడ చాలామంది వ్యూయర్స్ ఒకే ప్రశ్నతో లేరు. కానీ ఒకే భావనతో ఉన్నారు. నేను ఫీల్ అవుతున్నది నిజమేనా? చాలామంది ఇలా అనుకుని ఉండొచ్చు. వాళ్ళు దూరంగా ఉన్నా ఎందుకో గుర్తొస్తున్నారు. ఎందుకో కొన్ని రోజులు వరుసగా అదే పాట వినిపిస్తుంది మీకు. అదే టైం కనిపిస్తుంది. అదే జ్ఞాపకం వస్తుంది. అదే వ్యక్తి పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము, ఇవన్నీ ఈ సంకేతాలన్నీ తప్పకుండా ఆ వ్యక్తి నుంచి వచ్చిన సంకేతాలు అని చెప్పటం లేదమ్మా ఇక్కడ. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మీ మనసే ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకునే వరకు దాన్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. అక్కడే రిఫ్లెక్షన్ మొదలవుతుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీకు అవగాహన కోసం అది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్లీ చూపిస్తారు యూనివర్స్ అని చెప్తున్నారు. కొంతమందికి మీ పర్సన్ గురించి ఇలా అనిపించి ఉండొచ్చు. వాళ్ళు స్ట్రాంగ్‌గా కనిపించారు మీకు. కానీ పూర్తిగా మాత్రం ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వలేదు. మూవ్ ఆన్ కాలేదు. అది మీకు కూడా కనిపించింది. కానీ కొన్ని కన్వర్జేషన్స్ వాళ్ళకి కూడా గుర్తొస్తున్నాయి. వాళ్ళు ముందుకు వెళ్ళినట్టు కనిపించారు. కానీ కొన్ని ప్రశ్నలకు వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. అది గ్యారంటీ కాదు. అది మనుషుల స్వభావం అన్నమాట. ఎందుకంటే ప్రతి సంబంధం ముగిసిన తర్వాత కూడా ఒక దశ అనేది ఉంటుంది కదా! మనిషి ఏదైతే ఉన్నారో మనము తనని తాను అడిగే దశ, మనిషి తనని తాను అడిగే దశ యాక్చువల్లీ. నేను సరైనదే చేశానా? నేను ఇంకొంచెం మాట్లాడి ఉండాల్సిందా? నేను చెప్పని విషయం ఏదైనా మిగిలిపోయిందా తనతో? ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఏమైనా రాంగ్ స్టెప్ వేసానా? అటువంటి ఆలోచన. ఈరోజు నేను చేసే రీడింగ్ సాధారణ రీడింగ్ కాదు అనేది నాకు ఇక్కడ యూనివర్స్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు టారో చెప్పే ముందు ఈ క్యాండిల్ వ్యాక్స్ ఒక సీక్రెట్ బయట పెట్టబోతుంది అనేది కన్వే అవుతుంది నాకు ఇక్కడ. ముఖ్యంగా మీ పర్సన్ బయటకు చెప్పలేని మాట, వాళ్ళ హార్ట్‌లో దాచుకున్న నిజము ఈరోజు బయటికి రావచ్చు అనేది నాకు ఇక్కడ సిగ్నల్ వస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్ళకుండా చివరి వరకు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఎక్కడ ఏ పాయింట్‌లో యూనివర్స్ మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారో మనకు తెలీదు. ఈ ఫ్లేమ్‌ని ఒకసారి చూడండి.
ఇది స్టడీగా ఉండడం లేదు. మధ్య మధ్యలో మూవ్ అవుతుంది. ఇది ఒకరి హార్ట్ ఎనర్జీ అమ్మ. బయటికి కామ్‌గా కనిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా మాట్లాడుతున్నారు. వ్యాక్స్ కరిగే ఫ్లో చూడండి. వ్యాక్స్ కరిగే ఫ్లో. ఇది స్ట్రెయిట్‌గా లేదు. అంటే వాళ్ళ జర్నీ కూడా సింపుల్ కాదు. ఇక్కడ నాకు ఫస్ట్ కనిపిస్తుంది, వాళ్ళు మిమ్మల్ని వదిలేయాలని చాలా సార్లు అనుకున్నారమ్మా. చాలా సార్లు అనుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలని. కానీ పూర్తిగా డిటాచ్ కాలేకపోయారు. ఎందుకంటే కనెక్షన్ ఇంకా యాక్టివ్‌గా ఉంది. ఈ వ్యాక్స్‌లో ఒక చోట చేరి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. ఒక చోట చేరి మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది ఒక మెసేజ్. ఎంత డిస్టెన్స్ వచ్చినా, మీ ఇద్దరి మధ్య ఎంత ఈగో వచ్చినా కూడా, ఎంత సైలెన్స్ వచ్చినా కూడా, ఈ కనెక్షన్ పూర్తిగా క్లోజ్ కాలేదు అని. ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్ హార్ట్ ఎనర్జీ వస్తుంది. మీ పర్సన్ బయటకు మాట్లాడకపోయినా వాళ్ళ హార్ట్ మాత్రం మాట్లాడుతుంది. వాళ్ళ హార్ట్ క్లియర్లీ మాట్లాడుతుంది. మీరు ఒక్కసారి స్పష్టంగా ఏకాంతంగా కూర్చొని ఏం కన్వే చేస్తున్నారు మీ పర్సన్ అని యూనివర్స్ని అడిగితే యూనివర్స్ మీకు సిగ్నల్స్ ఇస్తారు. వాళ్ళు ఇలా అనుకుని ఉంటున్నారు, నిన్ను మర్చిపోవాలని అనుకుంటున్నా అది నా వల్ల కావట్లేదు. నిన్ను దూరం పెట్టాలి అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఎంత నార్మల్‌గా ఉండాలని ట్రై చేసినా కూడా నీ యాబ్సెన్స్‌ని ఇగ్నోర్ చేయలేకపోతున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకు మించి మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అయినప్పుడు ఇంకా వాళ్ళు రియల్‌గా ఇంకా హిడెన్‌గా ఏమున్నాయో అవి మీకే యూనివర్స్ డైరెక్ట్‌లీ సాక్షాత్కరిస్తారనమాట. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎమోషన్స్ ఇంకా కంప్లీట్‌గా క్లోజ్ కాలేదు. ఇది సెపరేషన్ ఎనర్జీ కాదమ్మా లవర్స్‌కి. ఇది వెయిటింగ్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ వస్తుంది. థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ట్రూత్ స్లోలీ బయటపడే సూచన ఉందమ్మా. ఎవరైతే నిజంగా హార్ట్‌తో కనెక్ట్ అయ్యారో చివరికి అదే కనెక్షన్ నిలబడే అవకాశం నాకు ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా చూపిస్తున్నారు. ఇప్పుడు వ్యాక్స్ షేప్స్ చూడండి. ఇది అందరికీ సేమ్ మీనింగ్ కాదు. నాకు ఈ రీడింగ్‌లో కనిపిస్తుంది ఇది ఒక హిడెన్ సింబల్. ఇది క్లోజ్డ్ హార్ట్ ఓపెన్ అవ్వడం అన్నమాట. లేదా డిలేడ్ కమ్యూనికేషన్ రావటము, లేదా ఒక మిస్డ్ ఆపర్చునిటీ మళ్ళీ తిరిగి రావటము. ఈ రీడింగ్ మీకు స్ట్రాంగ్లీ కనెక్ట్ అయితే ఈ నెంబర్లు మీ లైఫ్లో ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉండొచ్చమ్మా. 222, 666, 111 కానీ 1111 కానీ ఇంకా 14, 1414 ఇవి యూనియన్‌కి, లవ్ బ్యాలెన్స్‌కి, ఇంకా స్పిరిచువల్ కనెక్షన్, మీ ఇద్దరికి హీలింగ్ జరుగుతుంది, డివైన్ టైమింగ్‌లో జరుగుతుంది ఇదంతా కూడా అనేది మీకు యూనివర్స్ చెప్తున్న సిగ్నల్ ఆ నెంబర్స్ ద్వారా. ఇక్కడ పైసిస్ వస్తున్నారు మీనరాశి, తులారాశి వాళ్ళు వస్తున్నారు లిబ్రా, లియో, సింహరాశి వారు కనిపిస్తున్నారు నాకు ఇప్పటి వరకు. యాజ్ ఆఫ్ నౌ ఇంకా వస్తాయి మనకి. కర్కాటక రాశి, వృషభ రాశి, ఈ సైన్స్, ఈ నెంబర్స్ కానీ ఈ జోడియాక్ సైన్స్ రాశులు కానీ మీకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఇది మీకు యూనివర్స్ డైరెక్ట్లీ మీకు ఇస్తున్నారు. ఇంకా వస్తాయి. ఇప్పటి వరకు నాకు వచ్చినవి నేను చెప్పాను. ఈ జ్వాలను ఒకసారి ప్రశాంతంగా చూడండి మీరు. కొన్ని రీడింగ్స్ ఆన్సర్ ఇస్తాయి, కానీ కొన్ని రీడింగ్స్ మనం అడగని నిజాల్ని కూడా బయటపెడతాయి. ఈరోజు నాకు వస్తున్న ఎనర్జీ అలాంటిది ఇక్కడ. ఈ ఫ్లేమ్ స్టడీగా ఉండటం లేదు అసలు. అంటే ఒకరి మనసు బయటకు కనిపిస్తున్న దానికంటే లోపల చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఇది మీ పర్సన్ మనసు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా కన్ఫర్మ్ అవుతుంది. వ్యాక్స్ ఎలా నెమ్మదిగా కరిగే ఒక దిశలో వెళ్ళి మళ్ళీ తన దారిని మార్చుకుంటుందో చూడండి ఇక్కడ. అది మీరు ఫస్ట్ నుంచే గమనించే ఉండుంటారు. ఇది ఒక విషయం చెప్తుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ కనెక్షన్ నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నారు కూడా. కానీ ఎంత దూరం వెళ్ళినా మనసు మళ్ళీ అదే చోటికి వచ్చి ఆగిపోతుంది కూడా. అది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఇద్దరికీ కూడా.
ఇక్కడ నాకు కనిపిస్తుంది వెయిటింగ్ కాదు. ఇది ఒక హోల్డింగ్ బ్యాక్ అన్నమాట. వాళ్ళు ఫీల్ చేయడం ఆపలేదు మీ ఎనర్జీని. కాకపోతే అది మీకు చూపించడం ఆపేశారు. నేను నీకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నీ వాల్యూ నా లైఫ్‌లో ఎంత అది చూపించడం ఆపేశారు. మాటలు తగ్గాయి కానీ భావాలు తగ్గలేదు అనేది ఇక్కడ తెలుస్తుందనమాట ఇక్కడ. ఈ వ్యాక్స్‌లో ఒక సాఫ్ట్ ఎనర్జీ కూడా నాకిక్కడ కనిపిస్తుందమ్మా. ఎప్పుడో ఒకప్పుడు చాలా న్యాచురల్‌గా జరిగిన కన్వర్జేషన్స్, సాధారణ మూమెంట్స్, చిన్న చిన్న గుర్తులు ఏవైతే ఉంటాయో, అవి ఇప్పుడు వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గుర్తొస్తున్నాయి. చాలా చాలా దారుణంగా. రిపీటెడ్‌లీ అయ్యే వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాయని చెప్పొచ్చు. వాళ్ళకి ఆనందం ఇచ్చేది అదే, బాధని ఇచ్చేది అదే, అన్నీ ఇచ్చేదదే. అలా అన్నమాట. వాళ్ళకి కొన్ని మెమోరీస్ తలుచుకుంటుంటే వాళ్ళకి కడుపు నిండిపోతుంది. కొన్ని మెమోరీస్ తలుచుకుంటుంటే ఏడుపొచ్చేస్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని ఫర్గెట్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, మిమ్మల్ని గుర్తు చేసే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఎదురవుతున్నాయని నాకిక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. ఒక పాట రూపేణా కావచ్చు, ఒక మాట రూపేణా కావచ్చు, ఒక పేరు, ఒక టైమింగు, అవి వాళ్ళని మళ్ళీ అదే ఫీలింగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఈ రీడింగ్‌లో నాకు మైండ్ ఎనర్జీ కంటే హార్ట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. హార్ట్‌తో ఆలోచించే ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి లాజిక్‌ని వినడం లేదసలు. లాజిక్‌ని వినటంలా. వాళ్ళు బయటకు నేను బాగానే ఉన్నాను అని చూపించొచ్చు. కానీ లోపల ఒక్కసారి మాట్లాడితే ఎలా ఉండేది? ఎలా ఉండుద్దో అని కూడా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఇంకా పూర్తిగా వెళ్ళిపోలేదు. వాళ్ళకి ఇప్పటికీ ఉంది. అదే నాకిక్కడ యూనివర్స్ ఈ క్యాండిల్ వ్యాక్స్ ద్వారా చూపిస్తున్నారు. ఇప్పుడు వ్యాక్స్ సెటిల్ అవుతున్న విధానం చూడండి. ఇది క్లోజ్డ్ ఎనర్జీ కాదు. ఇది ఇంకా ఓపెన్ చాప్టర్ లాగా ఉంది. ఒక సింబల్‌లా కనిపిస్తుంది. ఆ సింబల్ నాకు ఒకే విషయం చెప్తుంది. కొన్ని ప్రేమలు గెలవడం కంటే ఖచ్చితంగా వెంటనే కలవడం కాదిక్కడ. మీ లవ్ స్టోరీస్ ఉంటాయి. గెలవడం అంటే వెంటనే కలిసిపోవడం కాదు కదా! అదే నాకిక్కడ చూపిస్తున్నారు యూనివర్స్. ఖచ్చితంగా వెంటనే కలిసిపోతేనే గెలవడం కాదు. అది మైండ్‌లోంచి తీసేయాలి. మీ ఇద్దరు కలవలేదు కాబట్టి మీరు గెలవలేదు. అది కాదు. కొన్ని ప్రేమలేంటంటే ముందుగా సైలెన్స్‌ని దాటాలి. ఈగోని దాటాలి. భయాన్ని దాటాలి. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకి ఇక్కడ హార్ట్ మాట్లాడుతుంది. కానీ రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో నిలబడ్డాయమ్మా మీకు. లవర్స్‌కైతే ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ టైమింగ్ కలిసి రావటం లేదనేది నాకిక్కడ చూపిస్తుంది. డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళకి ఇక్కడ డిస్‌కనెక్షన్ కనిపించడం లేదు. డిస్‌కనెక్ట్ అయినట్టు మీ ఇద్దరి మధ్య. మాటలు తగ్గాయి. ఎనర్జీ పూర్తిగా కట్ కాలేదు అని అర్థం ఇక్కడ నాకు చూపిస్తుంది. ఈ క్యాండిల్ జ్వాలను కొంచెం ప్రశాంతంగా చూడండి. కొన్నిసార్లు మనం ఆన్సర్స్ కోసం బయట వెతుకుతాం. కానీ కొన్ని నిజాలు మనకి ముందే ఉంటాయన్నమాట. మనమే వాటిని యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుంటాం. కానీ నాకదే కనిపిస్తుంది ఇక్కడ. ఈరోజు ఈ వ్యాక్స్‌లో నాకు కనిపిస్తున్న ఎనర్జీ ఏంటంటే, యూనివర్స్ చూపిస్తున్న ఎనర్జీ ఇక్కడ ఎవరో ఒకరు స్ట్రాంగ్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ లోపల మాత్రం వాళ్ళకి వాళ్ళే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఈ వ్యాక్స్ ఫ్లో చూడండి. ఒక చోట కరిగి, మళ్ళీ ఆగి, ఇంకో దారిలో వెళ్ళింది. ఇది లైఫ్ లానే ఉంది గదా! కొన్ని రిలేషన్‌షిప్స్‌లో గూడా అలానే జరుగుతుంది. మొదట చాలా మాట్లాడుకోవడం, తర్వాత రీజన్స్ లేకుండా సైలెన్స్, తర్వాత బర్త్‌డేస్ వచ్చినప్పుడు గుర్తు రావడం, స్టేటస్ చూసి చూడనట్టు నటిస్తూ ఉంటారు. చూసి చూడనట్టు నటించకపోవడం, మెసేజ్ టైప్ చేసి డిలీట్ చేయడం. ఇక్కడ నాకు కనిపిస్తున్నది ఎండింగ్ కాదమ్మా. ఇది ఒక అన్‌రిజాల్వ్డ్ ఫీలింగ్ అన్నమాట. అవన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయి. చాలామంది వ్యూవర్స్ మీకు ఇది కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ నాకు చూపిస్తున్నారు కదా! కొంతమంది ఇలా ఉంటారు. రోజంతా బిజీ.
చుట్టూ మనుషులుంటారు. కానీ రాత్రి ఫోన్ పక్కన పెట్టాక ఒక్కసారిగా ఒకరు గుర్తు రావడం. వాళ్ళు మెసేజ్ చేయరు. కానీ ఆన్‌లైన్ చూసుకుంటారు. వాళ్ళు మాట్లాడరు. కానీ బ్లాక్ కూడా చేయరు. వాళ్ళు మూవ్ ఆన్ అయ్యామని అంటారు. కానీ ఒక చిన్న గుర్తు చాలు మళ్ళీ అదే ఫీలింగొస్తుంది. ఇక్కడ ఎవరో ఖచ్చితంగా ఇలా ఉండొచ్చు. నేను ఫస్ట్ ఎందుకు మాట్లాడాలి అనే ఈగోతో ఆగిపోయారు. అది కూడా నాకిక్కడ కన్వే అవుతుంది. మీరు గాని, మీ పర్సన్ గాని. ఇంకొకరు వాళ్ళకి నాపై కేర్ ఉంటే వాళ్ళే వస్తారు అని వెయిట్ చేస్తున్నారు మీ సైడ్. ఖచ్చితంగా మీ సైడ్. కొంతమంది రోజు వాళ్ళ ప్రొఫైల్ చూడకుండా ఉండలేరు. కానీ లైక్ కూడా చేయరనమాట మీరు. కొందరైతే పెళ్ళై పిల్లలున్నా కూడా ఎప్పుడో ఒకసారి తమ మనసు నిజంగా ఎక్కడ నవ్విందో గుర్తు చేసుకుంటున్నారు అనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. బికాస్ ప్యూర్ ఫీలింగ్స్ ఉన్న ఎవరి దగ్గరుంటే వారికెళ్తుంది కదమ్మా అక్కడికి ఆటోమేటిక్‌గా. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా నాకిక్కడ వస్తున్నారమ్మా. ప్రతి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అంటే ఫైట్ కాదమ్మా. కొన్ని ఇళ్లల్లో సైలెన్సే ప్రాబ్లమ్. ఉదయం పనులు, పిల్లల స్కూళ్ళు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ జరుగుతాయి. కానీ ఇద్దరు గూడా ఒకరికి ఒకరు ఎలా ఉన్నావు అని అడిగే సమయం ఉండదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఒకరోజు వాళ్ళకి రియలైజ్ అవుతారు. మనం కలిసి ఉన్నాం కానీ కనెక్ట్ అవుతున్నామా అని చెప్పి రియలైజ్ అవుతారు. ఇక థర్డ్ పార్టీ అంటే ప్రతిసారి ఇంకో మనిషి కాదమ్మా. కొన్నిసార్లు ఇక నాకు కెరీర్ కూడా థర్డ్ పార్టీ అవుతుంది అనేది ఇక్కడొస్తుంది. డిస్టెన్స్ థర్డ్ పార్టీ అవుతుంది. ఈగో కూడా థర్డ్ పార్టీ అవుతుంది. ఫ్యామిలీ ప్రెజర్ కూడా థర్డ్ పార్టీ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ థర్డ్ పార్టీ లెక్కనే ఉంటారు. అది కూడా వస్తుంది ఇక్కడ. కొంతమంది ఏంటంటే ప్రేమని వదలరు. కానీ ప్రేమ కోసం నిలబడరు కూడా. నిలబడాలి కదా మరి. లవర్స్‌కి ఒక విషయము మీ ఇద్దరు మాట్లాడకపోయినా ఒకే టైంకి ఒకరికి ఒకరు గుర్తు రావటము, ఏదో పోస్ట్ చూసి వాళ్ళు గుర్తు రావడము, వాళ్ళ సిటీ పేరు వినగానే హార్ట్ ఒక్కసారి మారిపోవడము. ఇవి చిన్న విషయాలు అనిపిస్తాయి. కానీ ఫీలింగ్స్ పూర్తిగా క్లోజ్ కాలేదని సైన్ కూడా అవ్వచ్చమ్మా. అది యూనివర్స్ నాకిక్కడ చూపిస్తున్నారు. మీ యొక్క ఫీలింగ్స్ నాకిక్కడ వైబ్రేట్ అవుతున్నాయి క్లియర్‌లీ. ఇక్కడ వ్యాక్స్ చూపిస్తున్న ఆకారాలు కొన్ని డోర్స్ ఫోర్స్‌గా ఓపెన్ కావమ్మా. కొన్ని ఫీలింగ్స్ ఫోర్స్‌గా డిసపియర్ కూడా కావు. కొన్ని కనెక్షన్స్‌కి టైమింగ్ కూడా అవసరం అనేది నాకిక్కడ చూపిస్తున్నారు. నాకింకా 3 మీకు 333 కూడా ఎక్కువ కనిపించొచ్చు. 999, 2112, 666 ఇందాకడ కూడా చెప్పాను. 444 కమ్యూనికేషను, కంప్లీషను కొంతమందికి ఎమోషనల్ రిటర్న్ సైన్, రైట్ టైమింగ్ అని చెప్పేసి మీనింగ్స్ వస్తాయమ్మా అవి. స్పిరిచువల్ కనెక్షన్ అని చెప్పేసి. నాకిక్కడ కనిపిస్తున్న రాశులు సాజిటేరియస్ ధనస్సు రాశి, ఏరీస్ మేష రాశి, లిబ్రా తులా రాశి వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ కనిపిస్తున్నారు. పైసిస్ మీనరాశి చెప్పాను కదా. టారస్ వృషభ రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారమ్మా. ఈ జ్వాలను ప్రశాంతంగా చూడండమ్మా. ప్రశాంతంగా. కొన్నిసార్లు మనం ఆన్సర్ కోసం ఎప్పుడు కూడా బయట వెతుకుతూ ఉంటాం. ఈరోజు ఈ వ్యాక్స్‌లో నాకు కనిపిస్తున్న ఎనర్జీ అదే. ఇక్కడ ఎవరో ఒకరు ఏదో ముగిసిపోయిందని నమ్మించుకుంటున్నారు. మిమ్మల్ని మీరే నమ్మించుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసు మాత్రం ఇంకా పూర్తిగా అగ్రి కావట్లేదు. అది వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు. మీ ఇద్దరి ఎనర్జీస్ నాకిక్కడ వస్తుంది. అగ్రి కావట్లేదు. వ్యాక్స్ ఇలా కరిగి ఒక చోట చేరి మళ్ళీ విడిపోతుంది చూడండి. ఇది చాలా రిలేషన్‌షిప్స్ లానే ఉంది ఇలా. మొదట గంటల తరబడి మాట్లాడుకోవడం. తర్వాత చివరికి ఏమైపోయింది? ఏం మాట్లాడాలో తెలియని సైలెన్స్ రావడం. ఫస్ట్‌లో ప్రతి చిన్న విషయం షేర్ చేసుకోవడం. తర్వాత టైపింగ్ చేసి డిలీట్ చేసే సిట్యుయేషన్‌కి వచ్చేసింది ఇప్పుడిక్కడ. కొన్ని ఫీలింగ్స్ బయటికి రావు. ఎవరు ఇలా చెప్పరు. నువ్వు గుర్తొస్తున్నావు కానీ ఇలా చేస్తారు.
ఎలా చేస్తారంటే చాట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు. ఓల్డ్ ఫోటోస్ డిలీట్ చేయరు. ర్యాండమ్‌గా పాత మెసేజ్ చదువుతారు. కొత్త వాళ్ళు వచ్చినా కూడా కంపేర్ చేస్తారు. అవే కనిపిస్తున్నాయి నాకిక్కడ. రీప్లేస్ చేయలేక. ఇది లవ్ ఉందని కాదమ్మా. కానీ ఇంపాక్ట్ ఇంకా పూర్తిగా పోలేదు. మీ మీ ఇంపాక్ట్ అనేది ఇక్కడ సూచిస్తున్నారు. అదే ఇక్కడ అర్థం. ఈరోజు పనైపోయాక ఫోన్ తీసుకొని స్క్రోల్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఎవరో గుర్తొస్తారు. మెసేజ్ చేయరు. కానీ వాళ్ళు బాగున్నారా అని అనుకుంటారు. లేదా వాళ్ళ బర్త్‌డే వస్తే బయటికి విష్ చేయరు. కానీ రోజు మొత్తం గుర్తు తెచ్చుకుంటారు. ఈరోజు వాళ్ళ బర్త్‌డే విష్ చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఇవి కూడా వస్తున్నాయి నాకు. ఎవరైనా సరే వాళ్ళ పేరు చెప్పిన హార్ట్ ఒక్కసారి ఎలా కొట్టుకుంటుందో అది మీకే తెలుసు. ఇక్కడ నాకు ఆ లబ్‌డబ్‌లు కూడా తెలుస్తున్నాయి ఇక్కడ దీని నుంచి. మ్యారీడ్ వాళ్ళకైతే ప్రతి మ్యారేజ్‌లో ప్రాబ్లమ్ ఫైట్స్ కాదు. కొన్నిసార్లు ఏంటంటే ఇద్దరు మంచివాళ్ళే అమ్మ. కాకపోతే ఇద్దరు అలసిపోయి ఉంటారు. ఉదయం రష్, పిల్లలు, రెస్పాన్సిబిలిటీ, జాబు, బిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఒకరోజు రియలైజ్ అవుతారు. చెప్పాను కదా! మనం కలిసే జీవిస్తున్నాము. కానీ ఒకరిని ఒకరం నిజంగా చూస్తున్నామా? కొంతమంది కపుల్స్ ఒకే రూమ్‌లో ఉంటారు. కానీ ఒకరి ప్రపంచం ఇంకొకరికి తెలీదు. అది కూడా నాకిక్కడ తెలుస్తుంది. అది మీరు ఎంతో మంది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టు నాకిక్కడ ఒకటికి 2 సార్లు వస్తుంది కాబట్టే చెప్తున్నాను నేను. అది మరి ఒకసారి మీరు చూసుకొని మార్చుకోవాలి. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదమ్మా! ఇందాక అందరికీ ఒకేలాగా ఉండదు. థర్డ్ పార్టీ రిలేటెడ్‌గా. ఇక లవర్స్ కొన్ని కనెక్షన్స్‌కి ఎండింగ్ అయితే ఉండదమ్మా. ఎండింగ్ ఉండదు. అవి షేపే మారతాయి. చూడండి ఇక్కడిది బౌల్ మీదకి పడిపోతుంది. షేపే మారతాయి. అంటే మీ యొక్క రకరకాలుగా రిలేషన్ ఒక్కొక్క స్టేజ్‌కెళ్ళేసరికి ఒక్కొక్క డిఫరెంట్ వేలో మారుతుంది. ఎండింగ్ మాత్రం ఉండదు. ముందు డైలీ ఫుల్ ఎక్సైటెడ్‌గా స్టార్ట్ అవ్వడం. తర్వాత నెలకొకసారి మాట్లాడుకోవడం. తర్వాత సంవత్సరానికి ఒకసారి. ఖాళీ, ఖాళీగా ఉంటూ కూడా ఒకప్పుడు ఖాళీ అనేది ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరాలు కూడా కాంటాక్ట్ లేకుండా ఉన్న సిట్యుయేషన్స్ ఉన్నాయి కొంతమంది. కానీ ఇంత గ్యాప్ వచ్చినా కలిస్తే మాత్రం మధ్యలో గ్యాప్ అనిపించదు. కొత్తగా ఏమనిపించదు. చాలా ఫ్రీగా మూవ్ అవుతారు. కొన్ని ప్రేమలు తిరిగి రావడం వల్ల గెలవమ్మ. కొన్ని ప్రేమలు మారిపోయి మళ్ళీ కలవడం వల్ల గెలుస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు విక్టరీ అంటే వాళ్ళు రావడం గాదు. మీరు మీ హార్ట్‌ని అర్థం చేసుకోవడం గూడా విక్టరీనే. అది గూడా నాకిక్కడ కన్వే చేస్తున్నారు. మీరు ఈ రీడింగ్ వింటూ ఇది ఎలా నా సిట్యుయేషన్ లాగే ఉంది అని అనిపిస్తే మాత్రం ఒకసారి మీరు మీకు మీరే అడగండి. మీరు ఇంకా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేక మీ హార్ట్ ముందే చెప్పిందా అని చెప్పేసి మీకు మీరే అడగండి. మీకు మీరే అడగండి. ఓకే. నాకు ఇక్కడి వరకు వచ్చిన ఎనర్జీస్ ఇవే. సో, క్యాండిల్‌ని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. చెప్పాల్సింది దానంతట అదే అవుతుంది. ఓకే. సో, ఇప్పటి వరకు మనము క్యాండిల్ వ్యాక్స్ ద్వారా బయటికి వచ్చిన ఎమోషన్స్, హిడెన్ ఎనర్జీస్ అలాగే హార్ట్‌లో దాచుకున్న కొన్ని సంకేతాలు చూసాం. కానీ క్యాండిల్ ఒక ఎనర్జీని చూపిస్తుంది. అది ఎందుకు జరుగుతుంది? తర్వాత ఏం జరగచ్చు? వాళ్ళ మనసులో అసలు ఏం నడుస్తుంది? అన్న దానికి ఇంకా క్లారిటీ కోసం ఇప్పుడు టారో వైపు వెళ్తున్నాము. ఇప్పుడు నేను టారో కార్డ్స్ ద్వారా చూస్తాను. ఇది కేవలం ఫీలింగ్స్ మాత్రమేనా? లేక నిజంగా మూమెంట్ ఉందా? వాళ్ళ హార్ట్ ఏం మాట్లాడుతుంది? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఈ కనెక్షన్ ఎక్కడ నిలబడి ఉంది? అలాగే ఈ లవ్ ఎనర్జీ ఏ దిశలో వెళ్తుంది? అన్నది ఇప్పుడు రివీల్ అవుతుంది. కాబట్టి కార్డ్స్‌ని ఓపెన్ మైండ్‌తో చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు కనిపించింది ఒక భాగం మాత్రమే. ఇప్పుడు అసలు కథ మాట్లాడబోతుంది కార్డ్స్ ద్వారా. ఓకే. సో, టారో కార్డ్స్ తీసుకుంటున్నాను నేను. సో, ఈ బౌల్‌ని నేను కొంచెం పక్కకు పెడుతున్నానమ్మా. ఓం నమః శివాయ. కార్డ్స్ పెట్టాలి కదమ్మా! సో, ఓకే. ఓకే.
టారో కార్డ్స్ తీసుకుందాం. టారో కార్డ్స్ ద్వారా ఇంకా క్లియర్లీ మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో డీటెయిల్డ్గా ఉంటుంది. మీకు టారోకి క్యాండిల్ వ్యాక్స్కి డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. ఫస్ట్ కార్డ్, సెకండ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్ అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. నాకు ఎనర్జీస్ ఇంకా తెలిసిపోతుందమ్మా. ఇంకా ఇంకా చాలు ఆపేసేయండి అని వస్తుంది నాకు ఇండికేషన్. సో అందుకని పక్కన పెట్టేశాను. సెవెంత్ వన్, ఎయిత్ వన్, ninth card set, 10th card set, 11th one and 12th card set. Okay, 12th card set మళ్ళీ తీద్దాము. 12th one. Okay, so adjust చేయడం ట్రై చేస్తాను. ఫస్ట్ card set 3 of wands, judgment, 7 of cups, 2 of swords, the emperor, queen of cups, the hermit, 8 of swords, 9 of wands, king of cups, the hierophant and page of pentacles. Okay ma, hope you clearly understand. ఎందుకు పెట్టాను కార్డ్స్ అనేది ఇట్లానే చెప్తాను చెప్పేటప్పుడు కూడా. ఇక్కడ ఒక్క నిమిషం చూస్తున్నాను. ఇప్పటి వరకు క్యాండిల్ వ్యాక్స్లో ఒక విషయం చూపించింది మనకి, మాటలు లేకపోయినా ఎనర్జీ ఇంకా ముగిలేదు అని. ఇప్పుడు టారో కార్డ్స్ అదే విషయాన్ని ఇంకో కోణంలో యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే, చూడండి ఇక్కడ 3 of wands, జడ్జ్మెంట్. ఓకే, ఈ 2 కార్డ్ సెట్స్ వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్నర్ కాల్ అనమాట. అంటే మొదట ఈ 2 కార్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఎవరో ఒకరు చాలా కాలంగా బయటికి చూడకుండా లోపలే ఆన్సర్ వెతుకుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళలో ఒక రియలైజేషన్ మొదలైంది. 3 of wands అంటే ఇంకా ఏదో వస్తున్నది అని ఎదురు చూడటం. జడ్జ్మెంట్ అంటే ఒకరోజు అకస్మాత్తుగా మనసు ఇక నిజం ఒప్పుకోవాలి అనడం అనమాట. ఒకరు చాలా కాలం నేను బాగానే ఉన్నాను అని నటిస్తున్నారు. కానీ ఒకరోజు చిన్న విషయము, ఒక ప్లేస్, ఒక మెమొరీ కావచ్చు, వాళ్ళకి వాళ్ళే అడుగుతున్నారు, నేను నిజంగా మూవ్ ఆన్ అయ్యానా, లేక బిజీ అయ్యి ఇగ్నోర్ చేశానా అని. అవి మీ పర్సన్ యొక్క థింకింగ్స్ అన్ని ఇవన్నీ. ఓకే, 7 of cups అండ్ 2 of swords. ఇవి ఏంటంటే ఫీలింగ్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు అని చెప్తున్నాయి ఇవి 2 కార్డ్స్ క్లియర్లీ. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. మనసులో ఆప్షన్స్ ఎక్కువ కానీ డెసిషన్స్ లేవు. ఎట్లా అంటే మాట్లాడాలనిపిస్తుంది కానీ ఫస్ట్ మెసేజ్ ఎవరు చేయాలి అనిపిస్తుంది. దగ్గర కావాలనిపిస్తుంది కానీ మళ్ళీ హర్ట్ అవుతామేమో అనిపిస్తుంది. వదిలేయాలి అనిపిస్తుంది కానీ పూర్తిగా వదిలేయలేరు. ఇది లవ్ లేకపోవడం కాదు, ఇది ఎమోషనల్ కన్ఫ్యూజన్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది ఈ 2 కార్డ్ సెట్స్ ద్వారా. ఓకే,
ఇక్కడ ద ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. 2 కార్డ్ సెట్స్‌తో నాకు తెలుస్తుంది. ఎంపరర్, క్వీన్ ఆఫ్ కప్స్ అంటే కంట్రోల్ వర్సెస్ ఎమోషన్స్ అంటే ఇక్కడ చాలా డీప్ కాంబినేషన్. ఒకరు ప్రాక్టికల్, ఇంకొకరు ఎమోషనల్. ఒకరు ఇలా మాటల్లో ఎట్లా అంటే ఆహ్, కేర్ తీసుకుంటారు. కానీ దాన్ని మాటల్లో చూపించరనమాట. ఇంకొకరేంటంటే ఆహ్, నువ్వు చెప్పకపోయినా నేను ఫీల్ అవుతాను అనే టైప్. ఆహ్, కొన్ని రిలేషన్‌షిప్‌లో ఏంటంటే అమ్మ, ఒకరు ఆహ్, షెడ్యూల్, రెస్పాన్సిబిలిటీ, లాజిక్‌తో జీవిస్తారు. మరొకరు చిన్న అటెన్షన్ కోసం వెయిట్ చేస్తారు. ఇద్దరికీ ప్రేమ ఉంటుంది. కానీ లవ్ లాంగ్వేజ్ అనేది వేరు. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఓకే. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. ద హెర్మిట్, 8 ఆఫ్ స్పాట్స్, ఆల్సో 9 ఆఫ్ ఫ్యాన్స్. ఈ 3 కార్డ్ సెట్స్ టుగెదర్‌గా ఏం కన్వే చేస్తున్నాయి అంటే సైలెంట్ బ్యాటిల్. ఇక్కడ కార్డ్స్‌లో చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ కార్డ్స్. ఈ 3 కార్డ్స్ చాలా ఎమోషనల్ కన్వర్జేషన్. ఇక్కడ ఎవరు చాలా టైర్డ్. ఎవరితోనూ షేర్ చేసుకోవడం లేదు. కానీ లోపల చాలా జరుగుతుంది. చాలా నలిగిపోతున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకొని మెసేజ్ టైప్ చేసి డిలీట్ చేయడము, స్టేటస్ చూసి రిప్లై చేయకుండా వెళ్ళిపోవడము, బిజీగా ఉండి కూడా ఒక్క పేరు గుర్తొస్తూ ఉండటం, ఆ ఒక్క పేరు మీదవ్వటము. ఎంత బిజీగా ఉన్నా ఆ ఒక్క పేరు ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటారు. 9 ఆఫ్ వాండ్స్ చెప్తుంది. వాళ్ళు పూర్తిగా క్లోజ్ కాలేదు మీ నుంచి. కానీ మళ్ళీ ట్రస్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు. ప్రశాంతతమైన నిద్ర అనేది కూడా లేదు. మానసిక రోదన అనుభవిస్తున్నారు. ఎందుకు, ఎందుకు ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు అనేది మరి మీకు ఎవరికి వారికి తెలుస్తుంది. సో, కింగ్ ఆఫ్ కప్స్ ఇదేంటంటే డీప్ ఫీలింగ్స్ అనమాట. క్వైట్ ఎక్స్‌ప్రెషన్స్. ఈ కార్డ్ చాలా ముఖ్యమైనదమ్మా. ఇక్కడ ఫీలింగ్స్ షాలో కాదనమాట. అంటే కానీ ఎక్స్‌ప్రెషన్ కంట్రోల్డ్ అనమాట. అంటే కొంతమంది ఐ మిస్ యూ అనరు. కానీ తిన్నావా అని అడుగుతారు. జాగ్రత్త అంటారు. బాగున్నావా అని తెలుసుకుంటారు. ఇది వాళ్ళ ప్రేమ చూపించే విధానం. అది ఇక్కడ చూపిస్తున్నారు. అది అది ఇక్కడ డిఫరెన్స్. అది మీరు తెలుసుకోవాలి. మీ పర్సన్ ఏ టైపో ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇచ్చి మీ అంతట మీరు మీ సైడే ఆలోచించడం కాదు. వాళ్ళ తరపున కూడా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయండి అని డైరెక్ట్‌లీ యూనివర్స్ చెప్తున్నారమ్మా మీకు. ఓకే. సో, ద హెరోఫెంట్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇదేంటంటే స్టేబుల్ ఇంటెన్షన్, స్లో మూవ్‌మెంట్ అనమాట. ఇది చాలా నాకు మెచ్యూర్ ఎనర్జీ ఇస్తుంది. ఈ కనెక్షన్‌లో లెసన్ ఉంది, గ్రోత్ ఉంది. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తుంది ఏంటంటే మనకిక్కడ ఇమ్మీడియేట్ ఫెయిరీ టేల్ కాదు. కానీ స్లో ప్రాక్టికల్ మూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది మీ ఇద్దరి కనెక్షన్‌లో. మళ్ళీ ఒక్కసారిగా అన్నీ కూడా ఏవైతే పాతలా కాకపోవచ్చు. కానీ రెస్పెక్ట్‌తో మాట్లాడటము, క్లారిటీ రావడము, కొత్తగా అర్థం చేసుకోవడం మొదలవుతుంది మీ ఇద్దరి మధ్య అనేది నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లవ్ కనిపిస్తుంది. కానీ లవ్ ఒక్కటే చాలదు. ఇక్కడ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ భయం కూడా ఉంది. ఇక్కడ కనెక్షన్ ఉంది. కానీ ఇద్దరూ ఒకే వేగంతో ముందుకు రావటం లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. కొన్ని ప్రేమలేంటంటే వెంటనే గెలవ్వమ్మ. ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి. తరువాత ఒకరిని ఒకరు. వాళ్ళ హార్ట్ మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు యాక్షన్‌కి ముందు క్లారిటీ వస్తుంది వాళ్ళకి. మీరు ఈ రీడింగ్‌తో కనెక్ట్ అయితే ఒక విషయం గుర్తుంచుకోండమ్మా ఖచ్చితంగా. నిజమైన ఏదైతే ట్రూ లవ్ ఉంటుందో ఆ ప్రేమ పరిగెత్తదు, నిలబడుతుంది. కానీ నిలబడడం అంటే ఎదురు చూడటమే కాదు, ఎదగడం కూడా అనేది కూడా మీరిక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటివరకు బయటకు కనిపించింది ఒక కథ మనకి. కానీ లోపల జరుగుతుంది ఇంకొక కథ అని చెప్తున్నారు ఆల్ ఓవర్. ఈ రీడింగ్ మొత్తము నాకొక విషయం మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. ఇక్కడ ప్రేమ లేదనే విషయం అస్సలు లేదు. అది మీకు కూడా ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఎవరికీ ఏమీ అనిపించడం లేదనే విషయం కాదు. ఇక్కడ అసలు జరుగుతున్నది మనసు చెప్పేది ఒక దారి, జీవితం తీసుకెళ్తుంది ఇంకో దారి. అది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకరు చాలా కాలం తమని వాళ్ళే కన్విన్స్ చేసుకున్నారు. ఇది ముగిసిపోయింది. ఇది ఇక పాసిబుల్ కాదు. నేను ముందుకు వెళ్ళాలి. కానీ కొన్ని నిజాలు మనం
ఆహ్, చెప్పుకున్న మాటలతో మారిపోవు కదా! కొన్ని కనెక్షన్స్ టైం వల్ల వీక్ అవ్వవు. కొన్ని ఎమోషన్స్ సైలెన్స్ వల్ల డిసపియర్ అవ్వవు. ఇక్కడ ఒక విషయం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నాకు. ఎవరైనా ఒకరు ఈ కనెక్షన్ నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నించారు. బిజీ అయ్యారు. కొత్త రూట్స్ పెట్టుకున్నారు. కొత్త పీపుల్ మధ్య వెళ్లారు. వాళ్ళ మధ్యలోకి కొత్త కనెక్షన్స్‌ని ఏర్పరచుకున్నారు. నవ్వారు గూడా. కానీ కొన్ని మూమెంట్స్‌లో వాళ్ళని వాళ్ళు తప్పించుకోలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక వచ్చే ఆలోచనలు ఎవరికీ చెప్పని కాంప్రమైజెస్ ఏవైతే ఉంటాయో, కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు అణగదొక్కుకొని కంపారిజన్ చేయడము, ఎందుకో తెలియకుండా గుర్తొచ్చే ఒక పేరు మీది. ఎప్పుడో జరిగిన చిన్న కన్వర్జేషన్ గుర్తొచ్చి చిరునవ్వు రావడము. ఇది వీక్ అవ్వడం గాదు. ఇది లోపల ఇంకా ఒక భాగము అన్‌ఆన్సర్డ్‌గా ఉందని చూపిస్తుంది. ఇక్కడ నాకు ఇంకో విషయం కనిపిస్తుంది. కొంతమంది పీపుల్ ప్రేమను కోల్పోలేదు. కానీ టైమింగ్‌ని కోల్పోయారమ్మ. కొంతమంది పీపులు ఒకరిని ఒకరు వదిలిపెట్టలేదు. కానీ ఒకరిని ఒకరు చేసుకునే ధైర్యం కోల్పోయారు. అర్థం చేసుకునే ధైర్యము, దగ్గరికి మాట్లాడే ధైర్యం, ఏదన్నా స్టాండ్ తీసుకునే ధైర్యం కోల్పోయారు. కొన్ని రిలేషన్‌షిప్‌లో తప్పు ఎవరిదో కాదు. ఇద్దరూ తమ తమ బాధలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. అది ఇక్కడ తెలుస్తుంది. మరిప్పుడు ఇది తిరిగి వస్తుందా? మాట జరుగుతుందా? అన్నీ పాతలా అవుతాయా అంటే, ఈ రీడింగ్ దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం లేదు. యూనివర్స్ ఇవ్వట్లేదు ఇంకా. కానీ ఒక విషయం చెప్తుంది. ఇక ముందు జరిగేది భయం నుంచి కాదు, క్లారిటీ నుంచి జరగాలి. ఇక ముందు తీసుకునే అడుగు గిల్ట్ నుంచి కాదు, నిజం నుంచి రావాలి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రేమని నిలబెట్టేది ఫీలింగ్స్ కాదు, సరైన సమయంలో తీసుకున్న ఒక నిజమైన నిర్ణయమే. ఇక్కడ కనిపిస్తుంది త్వరగా జరిగే మార్పయితే కాదమ్మా. లోపల నెమ్మదిగా జరుగుతున్న ఒక అవగాహన. నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను? నేను ఎవరి దగ్గర నిజంగా నేనుగా ఉన్నాను, నన్ను నేనుగా అయ్యాను అనే ప్రశ్నకి దగ్గరవుతున్న ఎనర్జీ ఇక్కడ. ఒక విషయం గుర్తుంచుకోండి. మీ విలువ ఆహ్, ఎవరో తిరిగి వస్తారా? రారా? అనే దానిపై అయితే ఆధారపడదమ్మా. అది నేను ప్రతి రీడింగ్‌లో చెప్తాను. కాకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ గూడా కొన్ని మనం అది ఆ పాయింట్‌ని ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్తున్నా. మీ పర్సన్‌ని మర్చిపోండి అలా కాదు. ఆ పాయింట్‌ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది కేవలం ఒక కనెక్షన్ గురించి మాత్రమే కాదు మనం ఇప్పటి వరకు ఈ రీడింగ్ చేసింది. మనిషి బయట ఎలా ఉంటాడో, లోపల ఎలా ఫీల్ అవుతున్నాడో మధ్య ఉన్న తేడా గురించనమాట మనం ఈ రీడింగ్. మొత్తం రీడింగు చివరికి ఒక విషయం చాలా స్పష్టంగా చూపిస్తుంది. కొన్ని కథలు ముగిసిపోవు. అవి కేవలం నిశ్శబ్దంగా మారిపోతాయమ్మా. కొంతమంది మనుషులు వెళ్ళిపోరు. వాళ్ళు కేవలం తమ ఫీలింగ్స్‌ని బయట చూపించడం ఆపేస్తారంతే. కొన్ని సంబంధాలు బ్రేక్ అవ్వవు. అవి సమాధానం కోసం ఎదురు చూస్తూ నిలిచిపోతాయి. ఇక్కడ నాకు కనిపిస్తుంది అదే. ఇక్కడ మీ మీ ఎనర్జీస్. ఎవరో ఒకరు చాలా కాలం స్ట్రాంగ్‌గా ఉండాలని ప్రయత్నించారు. ఏమీ పట్టించుకోనట్టు కనిపించారు. ఆహ్, తమని వాళ్ళు పనుల్లో పెట్టుకున్నారు. జీవితం ముందుకు వెళ్ళిపోయినట్టు చూపించారు. కానీ కొన్ని విషయాలు యాక్టింగ్‌తో మారవు. ఎవరూ చూడనప్పుడు వచ్చే ఆలోచనలు, ఎవరికీ చెప్పని బాధ, సరైన కారణం లేకుండా గుర్తొచ్చే ఒక మనిషి, ఎంతోమంది మధ్యలో ఉన్న ఖాళీగా అనిపించే కొన్ని క్షణాలుంటాయి చూడండి. అవి లోపల ఇంకా మాట్లాడని మాటలు ఉన్నాయనే గుర్తులనమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా ఒకరు తిరిగి రావాలని కాదు. ముందుగా వాళ్ళు వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళాలనమాట. ఎందుకంటే చాలా సార్లు మనం మనుషుల్ని ఆహ్, కోల్పోము. మనుషుల్ని కోల్పోము. మనలో మనం ఏమి అనుభవించామో దాన్ని కోల్పోతాం. కొన్ని కనెక్షన్స్‌లో ప్రేమ తక్కువ కాదు. కానీ టైమింగ్ చిన్నదవుతుంది. కొన్ని రిలేషన్‌షిప్స్‌లో కేర్ తక్కువ కాదు. కానీ మాటలు ఆలస్యం అవుతాయన్నమాట. కొన్ని హృదయాలు దూరం వెళ్ళవు. కానీ దగ్గరికి రావడానికి కారణం వెతుకుతాయి. ఇక్కడ కనిపిస్తుంది సడన్ ఎండింగ్ అయితే కాదమ్మా! ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఇక మీదట జరిగేది పాతలా మాత్రం ఉండదనేది యూనివర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనిషి తన నిజమైన భావాన్ని ఒప్పుకున్నాక మళ్ళీ పాత నిశ్శబ్దంలో ఉండలేడు. ఇక్కడ ఒకరు గ్రహిస్తున్నది అందుబాటులో ఉన్నవారిని కాదు. నిజంగా మనసులో ఉన్నవారిని రీప్లేస్ చేయడం కష్టమని. ఇంకొకరు గ్రహిస్తున్నదేంటంటే
ఎదురు చూడటం ప్రేమకి ప్రూఫ్ కాదు. కానీ నిజమైన ప్రేమ వస్తే గుర్తించగలగడం మాత్రం మెచ్యూరిటీ అని చెప్పేసి ఇంకొకరు గ్రహిస్తున్నారు. అందుకే ఈ రీడింగు ఖచ్చితంగా మీకు కనెక్ట్ అయితే మాత్రం ఒకసారి మీకు మీరే అడగండి. మీరు ఒక మనిషిని వెతుకుతున్నారా? లేదా ఒక భావాన్ని వెతుకుతున్నారా? ఎందుకంటే మీకోసం ఉన్నది మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయదమ్మా. మిమ్మల్ని చిన్నగా అనిపించదు. మీ విలువను పరీక్షించదు. మీకోసం ఉన్నది సమయం తీసుకోవచ్చు. ఆహ్, దారి మార్చుకోవచ్చు. కానీ చివరికి మీ హృదయానికి శాంతి మాత్రం ఇస్తుంది. మరి జరగాల్సింది జరిగితే అది బలవంతంగా కాదు. వెంటపడడం వల్ల కాదు. ఎదురు చూడడం వల్ల అయితే అసలే కాదు. అది వస్తుంది. ఎందుకంటే నిజంగా మీది అనేది మీరు పట్టుకొని ఉండాల్సిన అవసరం లేకుండానే ఒకరోజు మీ ముందే నిలబడుతుంది. అది ఇక్కడ ఆల్ ఓవర్‌గా చూపిస్తున్నారు యూనివర్స్. చాలా ఖచ్చితంగా అది మీరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నమ్మాల్సిన విషయం అన్నమాట. ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం. క్యాప్రికాన్ మకర రాశి చెప్పాను కదమ్మా! క్యాన్సర్, కర్కాటక రాశి, ఏరీస్ మేషరాశి వాళ్ళు కూడా చెప్పాను ఇందాక నాకు కనిపిస్తున్న ఎనర్జీస్‌ని బట్టి. లిబ్రా తులారాశి వారు కూడా చెప్పాను ఇందాక. పైసీస్ మీనరాశి చెప్పాను. ఇంకా ఏమన్నా ఇక్కడ 6 రాశులు మళ్ళీ వచ్చాయి. ఇంకా ఏమైనా రాశులు మర్చిపోయానా ఏంటనేది చూస్తున్నాను. సాజిటేరియస్ ధనస్సు రాశి. జెమినై మిథున రాశి కూడా వచ్చిందమ్మా. విర్గో కన్యా రాశి కూడా అన్నారు. అండ్ స్కార్పియో వృశ్చిక రాశి. టారస్ వృషభ రాశి చెప్పాను కదా! అక్వేరియస్ కుంభరాశి. కాప్రికాన్ మకర రాశి ఇందాక క్యాండిల్ వ్యాక్స్‌లో చెప్పాను కదమ్మా! ఈ రాశుల వాళ్ళైతే వచ్చారమ్మా. నాకు తెలిసి ఐ థింక్ ప్రతి రాశి వాళ్ళు వచ్చినట్టున్నారు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు ఏంటోనమ్మా రీడింగ్స్ పరంగా రీడింగ్స్ కూడా చూడాలి. ఒకసారి అక్కడికి అన్నీ ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ప్రశాంతంగా మెడిటేషన్‌కే కూర్చున్నాను. ఎందుకిలా అవుతుంది అని చెప్పేసి. మార్నింగ్ చేయాల్సిన రీడింగు ఇంత లేట్. రీడింగ్స్ పెండింగ్ పడిపోయినాయి. వాళ్ళకిచ్చిన టైంలో ఇవ్వడం లేదు. చేసిన రీడింగ్స్ రికార్డ్ అవ్వకుండా మొత్తం టైం వేస్ట్ అయిపోవడం చాలా జరిగింది. అంతా వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకిలా అయిందో తెలీదు. ఓకే. విత్ వేస్ట్ ఆఫ్ టైం చేసిన కష్టం పోయింది. అన్నీ తలుచుకోవడం మళ్ళీ బాధపడడం కంటే ఇంకా కానివ్వాలి. ఇంకా ఉన్న టైంని యుటిలైజ్ చేసుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పేసి ఇంక జరిగిందేదో జరిగిపోయిందని చెప్పేసి కొనసాగించాను. కానీ ఎప్పుడు ఇలా ఒక్కసారి స్టార్ట్ చేశాక అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అయింది లేదు. అది రీడింగ్ కావచ్చు, నా పనులు కావచ్చు. బట్ ఈరోజు ఏం చేసినా అంతా వేస్ట్ అవుతూనే ఉన్నాయి. చూస్తాను. ఇట్స్ ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఓకే అమ్మా.